హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ అయితే నేను వర్క్ బ్లౌజ్ కటింగ్ ఏ విధంగా చేయాలనేది చూపించబోతున్నాను. ఇది వచ్చేసి లైనింగ్ చూడండి, ఫోల్డింగ్ మన వైపుకు ఉండే విధంగా వేసుకోవాలి. ఆపోజిట్ సైడ్ ఇలా ఓపెన్స్ అనేవి వేసుకోవాలి. వర్క్ బ్లౌజ్ ఇదండి, కంప్యూటర్ వర్క్ బ్లౌజ్. సో ఇది ఫ్రంట్ బ్యాక్ నెక్స్ హ్యాండ్స్ అనేది హ్యాండ్స్ షేప్ అనేది కొంచెం డిఫరెంట్గా వచ్చింది. ఇప్పుడైతే లైనింగ్ పైన మనం మార్కింగ్ అనేది చేసుకుందాం. ఇది కొలత బ్లౌజ్ నుండి మనం కొలతలు ఏ విధంగా తీసుకొని మార్కింగ్ చేసుకోవాలనేది చూపించబోతున్నాను. సో వీడియో ఎండింగ్ వరకు మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పోస్ట్ చేయండి. చూడండి, ఫస్ట్ మనం బ్లౌజ్ లెంత్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. భుజం కుట్టు ఉంటుంది కదా, భుజం కుట్టు మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా కింది వరకు మనకి డాట్స్ ఉంటాయి కదా వెనకాల, ఆ డాట్ అలా ఫోల్డ్ చేసుకొని తీసుకొని మనకి ఎంత వచ్చింది, 14 ఇంచెస్ వచ్చింది. సో నేను 15 ఇంచెస్ పెడుతున్నాను. ఎందుకంటే 1 ఇంచు పైన ½ ఇంచు ఖర్చుల కోసం, కింద ½ ఇంచు ఖర్చుల కోసం కలిపి ఒకేసారి 1 ఇంచ్ యాడ్ చేసి 15 ఇంచులు అయితే పెట్టేశాను. మీకు ఎంత వస్తే అంత, 13 వస్తే 14, 14 వస్తే 15 అట్లా. ఇప్పుడు మనకి 14 ఇంచులు వచ్చింది కదా కొలత బ్లౌజ్ నుండి, నేను 15 ఇంచులు పెట్టేశాను. సో ఇప్పుడు మనకి పొడవు అయితే వచ్చేసింది. ఇప్పుడు మనం షోల్డరు, ఆర్మ్ రౌండ్ ఇవన్నీ మార్కింగ్ చేయాలంటే మనకి బ్లౌజ్ అసలు ఏ సైజ్ అనేది తెలుసుకోవాలి. సో దానికోసం మనం హుక్స్ల పట్టీ నుండి ఈ విధంగా టేప్ను మొత్తం ఇలా మెజర్ చేసేసుకోవాలి. బ్లౌజ్ని టేప్ పెట్టేసి. సో ఇది 30 ఇంచెస్ ఉందంటే 29 కంటే కొంచెం ఎక్కువ ఉంది వేస్ట్ లూజ్ అనేది. చూడండి, చెస్ట్ లూజ్ అనేది ఇక్కడ మనకి షోల్డర్ చంక భాగం దగ్గర నుండి మొదటి హుక్స్ వరకు తీసుకున్నట్లయితే ఇక్కడికి పావు తక్కువ 9 ఇంచులు ఉంది. అంటే 35 ఇంచుల చెస్ట్ అన్నమాట. 35 ఇంచుల నడుము, 35 ఇంచుల చెస్ట్, 30 ఇంచుల నడుము. సో ఇప్పుడు మనకి ఇదే సైజ్ బ్లౌజ్ అనేది తెలిసిపోయింది. 30 నుండి పైకి పెద్ద సైజ్ బ్లౌజులు 30 నుండి నడుము లూజ్ మాత్రమే, చెస్ట్ కాదు నేను చెప్పేది, నడుము లూజు 30 కంటే లోపల చిన్న సైజు బ్లౌజ్ అంటారు. సో వీటికి మాత్రం 5½ ఇంచెస్ షోల్డర్ తీసుకుంటే సరిపోతుంది. ఇదే 5½ ఇంచును నేను ఇంకొంచెం కింది వైపు ఈ విధంగా ఒక దగ్గర మార్కింగ్ అయితే చేసేసాను చూడండి. సో ఆమ్ డౌన్ కూడా చంక దింపు కూడా 6 ఇంచులు తీసుకోవాలండి. పెద్ద సైజ్ బ్లౌజ్లకి వేటికైనా కూడా 6 ఇంచులు. ఈ 6 ఇంచులు ఇక్కడ కూడా సమానంగా ఉందా లేదా అని చూసుకొని ఈ విధంగా స్కేల్తో ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. 6 ఇంచెస్ తీసుకున్నాము, కన్ఫ్యూజ్ అవ్వద్దు. 1కి 2 సార్లు చెక్ చేసుకోండి వీడియోని. మీకు ఎక్కడైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. ఇప్పుడు మనకి పొడవు వచ్చేసింది, షోల్డర్ వచ్చేసింది, నెక్ విడ్త్ వచ్చేసి 2½ హాఫ్ షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్, ఆమ్ డౌన్ 6 ఇంచెస్. సో ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ అని చెప్పాం కదా, ఇక్కడ 1½ ఇంచ్ తీసుకోవాలి. కార్నర్ దగ్గర ఇలా 1½ ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకి కర్వ్ షేప్ అనేది కూడా ఏ విధంగా డ్రా చేయాలని చూపిస్తాను. ఆమ్ రౌండ్ కర్వ్. ఇప్పుడు మనం ఈ చంక భాగం ఉంది కదా, చంక దింపు తీసుకున్నాం కదా 6 ఇంచులు, 6 ఇంచుల కిందనే చెస్ట్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. దానికోసం మనకు 35 ఇంచులని ఇక్కడ నోట్ చేసాం కదా, 35ను 4 భాగాలు ఈ విధంగా టేపును 4 మడతలు చేసేసి చూసినట్లయితే చూడండి, ఇక్కడ మనకి ఎంత వచ్చింది, పావు తక్కువ 9 ఇంచులు. సో అదే పావు తక్కువ 9 ఇంచులను ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని మళ్ళీ 2 ఇంచుల మార్జిన్ కోసం ఈ విధంగా. తర్వాత నడుము లూజ్ ఎంత ఉంది, 30 అంటే 7½ ప్లస్ 1 ఇంచ్ బ్యాక్ డాట్స్కి వస్తాయి. తర్వాత 2 ఇంచులు యాజ్ యూజువల్ మనకి మార్జిన్. సో ఇప్పుడు ఇక్కడ వరకు ఈ 2 మార్కింగ్లను కలుపుతూ ఒక లైన్, మార్జిన్ని కలుపుతూ ఒక లైన్. ఇది 2 ఇంచుల మార్జిన్ అని నోట్ చేశాను చూడండి. ఇక్కడ మనకిప్పుడు కర్వ్ షేప్ ఆమ్ రౌండ్ అనేది ఏ విధంగా డ్రా చేసుకోవాలనేది చూపించబోతున్నాం. పైన ఉండి ఒక 3 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకోండి. ఇక్కడ మనకి ఫిట్టింగ్ లైన్ ఉంది కదా, అక్కడ నుంచి ఒక 1 ఇంచ్కి ఒక మార్కింగ్ పెట్టుకొని ఈ 3 మార్కింగ్లను కలుపుతూ కర్వ్ స్కేల్ తీసుకొని అయినా డ్రా చేసుకోవచ్చు, నార్మల్గా కూడా డ్రా చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా కర్వ్ షేప్ ఇలా
ఈ కర్వ్ రౌండ్ కర్వ్ స్కేల్తో ఈ విధంగా డ్రా చేసినట్లయితే ఏ కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది కర్వ్ స్కేల్ యూజ్ చేస్తే. చూడండి మనకి ఇక్కడ చంక లూజ్ ఎంత ఉంది అనేది కూడా కొలుచుకోవాలి. చూడండి మనకి ఇక్కడ ఎంత వచ్చింది, పావు తక్కువ 8 ఇంచులు. ఎగ్జాక్ట్గా ఉందా లేదా అని మెజర్ చేసుకోవాలి. చూడండి పైన 1/2 ఇంచ్ లీవ్ చేసాము, అది వదిలేసి ఇక్కడ వరకు చూసినట్లయితే మనకి ఎగ్జాక్ట్గా వచ్చేసింది. సో ఇప్పుడు బ్యాక్ నెక్ కోసం మనం కొలత బ్లౌజ్ నుండి తీసుకోవచ్చు, లేకపోతే కింద మనకు 1/2 ఇంచ్ వదిలేసాం కదా, అక్కడ నుండి పెట్టేసుకొని మన నెక్ ఎంత ఉందో అక్కడ వరకు ఒక మార్కింగ్ పెట్టేసుకొని 1/2 ఇంచ్ పైకి ఒక మార్కింగ్. ఎందుకంటే మనం కుట్లు వేయడానికి క్లాత్ కావాలి కదా, దానికోసం ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలి. మనకు వర్క్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు వర్క్ బ్లౌజ్లో వర్క్ ఎంతవరకు చేశారు, నెక్ డీప్ ఎంత అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలండి కట్ చేయకముందే. సో వర్క్ బ్లౌజ్ని ఇప్పుడు మనకి ఎంత ఉంది అనేది మెజర్ చేద్దాం. వీడియో ఎండింగ్ వరకు మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఈజీ అండి కటింగ్ అనేది. 1-2 సార్లు మీరు చూడండి, అర్థమవుతుంది. మీకు ఎక్కడైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పోస్ట్ చేయండి. సో ఈ విధంగా కొలత బ్లౌజ్ నుండి తీసుకున్న సేమే వచ్చింది. మనకి ఇక్కడ వర్క్ బ్లౌజ్ మనం కట్ చేసే వర్క్ బ్లౌజ్కి మెజర్ ఎంత ఉంది, నెక్ లెంత్ ఎంత ఉంది అనేది చూసుకున్నట్లయితే 10.5 ఉంది. సో మనం పైన 1/2 ఇంచ్ వదిలిపెట్టాం కదా, అక్కడ నుండి మనం ఈ విధంగా మెజర్ చేసుకున్నట్లయితే 10.5 వచ్చింది. ఇప్పుడు మనం కట్ చేయట్లేదు, జస్ట్ నేను మార్కింగ్ చేసి వదిలేస్తున్నాను నెక్ అనేది. మిగతా అంతా కట్ చేస్తాను కానీ నెక్ కట్ చేయను, ఎందుకంటే వర్క్ బ్లౌజ్ దానిపైన వేసిన తర్వాతనే మనం కట్ చేసుకోవాలి, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది. సో ఇప్పుడు ఈ విధంగా కర్వ్ స్కేల్తో ఈ విధంగా ఒక రౌండ్ షేప్ అయితే ఇచ్చేస్తున్నాను. బ్యాక్ పార్ట్ మార్కింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు కటింగ్ చేసుకుందాం. నార్మల్ బ్లౌజ్ ఈ సైజు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కావాలంటే మన ఛానల్లో ఉన్నాయి ప్రీవియస్ వీడియోస్లో. ఈ మధ్య చాలా గ్యాప్ వచ్చిందండి, వీడియోస్ పోస్ట్ చేయడానికి టైం ఉండట్లేదు అసలు. సో పోస్ట్ చేయలేకపోతున్నాను. సో ఇప్పుడు ఇటు సైడ్ మనకి హ్యాండ్స్ తీసుకోవాలి. హ్యాండ్స్ కోసం ఇప్పుడు మనకి ఇక్కడ మనం మొత్తం ఆమ్ రౌండ్ మొత్తం ఖర్చులతో సహా కలిపి ఎంత ఉందని చూసుకుంటే 10.5 ఇంచులు ఉంది. సో 10.5 ఇంచుల నుండి ఒక 1 ఇంచ్ తీసేస్తే మనకి విడ్త్ అనేది సరిపోతుంది ఇక్కడ. సో 9.5 ఇంచులు చూడండి, ఇక్కడ 9.5 ఇంచులకి చూడండి మొత్తం కొలిస్తే 9.5. సో నేను ఎందుకు వెనక్కి జరిపి పెట్టుకున్నానంటే క్లాత్ 2 వైపులా మాత్రమే అతుకు అనేది వస్తుంది, 4 వైపులా రాకుండా 2 వైపులనే వస్తుంది, దానికోసం. ఇప్పుడు హ్యాండ్ లెంత్ వచ్చేసి చూడండి 9.5 ఉంది, అంటే నేను 10.5 ఇంచెస్ పెడుతున్నాను. ఎల్బో లెంత్ హ్యాండ్స్ 10.5 ఇంచెస్కి మార్కింగ్ పెట్టేశాను. ఈ విధంగా ఒక లైన్ అయితే డ్రా చేస్తున్నాను. ఎల్బో లెంత్ హ్యాండ్స్కి చంకదింపు అనేది 3.5 ఇంచులు తీసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఇది హ్యాండ్ లూజ్ 5.5 ఉంది. సో 5.5ని ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నుండి ఇటువైపు ఈ విధంగా పెట్టేసుకోవాలి. 2 ఇంచుల మార్జిన్, 2 ఇంచుల మార్జిన్ ఎందుకంటే మనకు బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు అక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా 2 ఇంచులు అలా. ఇప్పుడు చంకదింపు ఈ విధంగా 3.5 ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుండి మనకు పావు తక్కువ 8 ఇంచులు ఉంది కదా చంక రౌండ్ అనేది, ఆ పావు తక్కువ 8 ఇంచులు ప్లస్ 2 ఇంచుల మార్జిన్. చూడండి మార్జిన్ 2 ఇంచుల కోసం ఇక్కడ కూడా 2 ఇంచులు తీసుకున్నాం. చంక రౌండ్ కోసం ఇక్కడ ఈ విధంగా పావు తక్కువ 8 ఇంచులు ఈ విధంగా తీసేసుకున్నాం. ఇలా ఈ 2 మార్కింగ్లను కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను. ఇక్కడ కూడా కర్వ్ షేప్ డ్రా చేసుకోవడానికి ఒక 2 ఇంచుల దగ్గరకు ఒక మార్కింగ్ చేసుకొని ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకొని ఆ లైన్ వెంబడి ఈ విధంగా కర్వ్ అనేది డ్రా చేసుకున్నట్లయితే హ్యాండ్ అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా 2 ఇంచుల మార్జిన్.
ఇప్పుడు హ్యాండ్ మార్కింగ్ అయిపోయింది, కట్ చేసుకుందాం. ఇప్పుడు చంకలోతు అనేది ఏం కట్ చేయట్లేదు, నేను ఎప్పుడైనా స్టిచ్చింగ్ చేసేటప్పుడే కట్ చేస్తాను. నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో కూడా చాలా వీడియోస్లో చెప్పాను, నేను ఎప్పుడు కూడా కట్టింగ్ చేసేటప్పుడు చంకలోతు అనేది అస్సలు తీసుకోను. సో ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ కోసం ఈ విధంగా మన వైపుకి ఓపెన్స్ అనేవి ఉండే విధంగా వేసుకోవాలి. ఇలా క్రాస్గా వేసుకోవాలి, ఎందుకంటే ఇది క్రాస్ కట్టింగ్ బ్లౌజ్ కాబట్టి. ఈ విధంగా కార్నర్స్ దగ్గర ఇలా ట్రయాంగిల్ షేప్ వచ్చేలాగా ఇలా వేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా క్రాస్ అనేది ఫిట్టింగ్ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ ఈ విధంగా వేసేసుకొని ఎలా ఉందో అలానే మొత్తం అంతా చుట్టూ డ్రా చేసుకుంటూ రావాలి. వీడియో ఎండింగ్ వరకు మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, అట్లయితేనే అర్థమవుతుంది బ్లౌజ్ కట్టింగ్ అనేది. కట్టింగే మెయిన్ ఇంపార్టెంట్ అండి, స్టిచ్చింగ్ ఏం లేదు. స్టిచ్చింగ్ చాలా ఈజీ, కట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తే బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. మనకు బేసిక్ టిప్స్ అనేది తెలిస్తే కటింగ్ అనేది చాలా ఈజీ. అయితే ఈ టిప్స్ అనేది కొన్ని టిప్స్ అనేది మిస్ చేయకుండా చూస్తే మీకే అర్థమవుతుంది. చిన్న టిప్సే ఉంటాయండి. చూడండి, ఈ విధంగా రన్నర్తో నేను ఎందుకు డ్రా చేశానంటే ఈ విధంగా మనకి మళ్ళీ చంకలోతు అనేది తీయాలి కదా, ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో చంకలోతు తీసుకోవడానికి కోసం ఇక్కడ ఇలా ఆమ్ రౌండ్ అనేది ఈ విధంగా రన్నర్తో డ్రా చేశాను. ఈ విధంగా పైన ఒక 1/2 ఇంచ్ కోసం ఖర్చు కోసం వదిలేసాను. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 3/4 ఇంచ్ లోపలికి ఈ విధంగా డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఇది చంకలోతు, ముందు భాగం చంకలోతు ఈ విధంగా తీసేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ నుండి 2 ఇంచులు అయితే తీసేసుకోవాలి. చూడండి, ఇక్కడ నెక్ కూడా మనం మెజర్ చేస్తున్నాం. చూడండి, 6.5 ఇంచెస్ వరకు ఉంది ఫ్రంట్ నెక్. సో 6.5 ఇంచెస్ వరకు మెజర్ అనేది చేస్తున్నాను. ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకొని ఇక్కడ కర్వ్ స్కేల్తో ఈ విధంగా రౌండ్ షేప్ అనేది ఇచ్చేసాను. తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవు కోసం ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ మొత్తం ఏ విధంగా ఉందో ఆ విధంగా డ్రా చేసాం కదా, అందులో నుండి 2 ఇంచులు అయితే ఏ బ్లౌజ్కైనా కూడా చిన్న సైజు కానీ పెద్ద సైజు కానీ ఏ సైజ్ బ్లౌజ్ అయినా 2 ఇంచులు అనేది అయితే తీసేయాలి. ఈ విధంగా లైన్ అయితే డ్రా చేశాను నేను. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ పొడవు ఈ విధంగా కొలుచుకోవాలి. చూడండి, భుజం కుట్టు మధ్యలోకి ఫోల్డ్ చేసి మనం పైన 1/2 ఇంచ్ వదిలిపెట్టాం కదా, అక్కడ నుంచి ఈ మెయిన్ డాట్ వరకు ఈ విధంగా పెట్టేసుకొని చూసుకున్నట్లయితే మనకి ఎంత వచ్చింది, కిందికి ఒక 1/2 ఇంచ్. మనం మామూలుగా ఇలా కిందికి ఒక 1/2 ఇంచ్ డైరెక్ట్ కూడా పెట్టేసుకోవచ్చు. చిన్న సైజ్ బ్లౌజ్లకు అయితే ఒక 1/4 ఇంచు, ఇంకా పెద్ద సైజ్ బ్లౌజ్లకు అయితే 1 ఇంచ్ పెట్టేసుకోవాలి. ఈ విధంగా డాట్ వెడల్పు కోసం స్టార్టింగ్ నుండి 2.5 ఇంచులు, తర్వాత 2 ఇంచులకి ఒక మార్కింగ్ అయితే చేసేసాం. తర్వాత ఇటువైపు పైకి కర్వ్ షేప్ తీసుకోవడానికి 1 ఇంచ్ తీసుకున్నాం. స్టార్టింగ్ నుండి 2.5 ఇంచులు, తర్వాత 2 ఇంచులకు ఒక మార్కింగ్ చేసాం. చూడండి ఇక్కడ. తర్వాత ఇప్పుడు ఇటు సైడ్కి ఒక 1/2 ఇంచ్ అనేది సైడ్ జాయింట్స్ ఇటువైపు ఒక 1/2 ఇంచ్ పైకి ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుండి ఈ 1/2 ఇంచ్ మార్కింగ్ నలుపుతూ ఈ విధంగా కర్వ్ షేప్ అయితే డ్రా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉంటుంది ఫ్రంట్ పార్ట్. సో ఇక్కడ మార్జిన్ లైన్ అనేది డ్రా చేస్తున్నాను. సో మనకి ఇప్పుడు నడుములు మనకి 30 కదా, అంటే మనం 7.5 ఇంచులు పెట్టుకున్నాం కదా, అదే 7.5 ఇంచులు ఇక్కడ వరకు వచ్చిందా లేదా అని చూసుకోవాలి. చూడండి, ఒక 1/2 ఇంచ్ తగ్గింది. సో ఆ 1/2 ఇంచ్ని ఇక్కడ కలిపేసుకోవాలి, ఎందుకంటే హుక్స్ల పట్టి కాజల పట్టి మధ్యలో గ్యాప్ ఎక్కువ రాకుండా ఉండడానికి కోసం ఈ విధంగా. ఇది నేను ఇంతకుముందు చాలా వీడియోస్లో కూడా చెప్పానండి. పెద్ద సైజు బ్లౌజ్లకు అయితే 1 ఇంచ్ తీసుకోవాలి అని చెప్పి. ఇంకా పెద్ద సైజు అంటే ఇది కూడా 30 కాబట్టి ఇది కూడా పెద్ద సైజ్ బ్లౌజే. ఇంకా పెద్ద సైజ్ బ్లౌజ్లకు అయితే 1 ఇంచ్ తీసుకోవాలి సైడ్కి, అది అంతే. సో ఈ విధంగా కట్టింగ్ అయితే చేసేస్తున్నాను ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు ఈ నెక్ దగ్గర నేను కొంచెం ఇటు లోపల వైపుకి కట్ చేస్తున్నాను, ఎందుకంటే మనకి ఆ బ్లౌజ్ వర్క్ ఎక్కడి వరకు ఉందో చూసుకున్న తర్వాత కట్టింగ్లో వెళ్ళిపోతుంది మనం స్టిచ్ చేశాక. సో ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా అయిపోయింది.
తర్వాత వచ్చేసి మనకి మిగిలిన క్లాత్ నుండి షేప్ బెల్ట్లు, నడుం పట్టి వాటి కోసం ఈ విధంగా కోరంచులు ఉంటాయి కదా, మన కోరంచులను తీసుకోవడం వల్ల వన్ సైడ్ ఫోల్డింగ్ అనేది చేయనవసరం లేదు. ఈ విధంగా నేను ఎప్పుడైనా ఇలానే తీసుకుంటాను. కోరంచులు ఫస్ట్ కట్ చేసిన తర్వాతనే షేప్ బెల్ట్ల కోసం ఈ విధంగా తీసేసుకుంటాను. షేప్ బెల్ట్ల కోసం కొలత బ్లౌజ్తో పని లేదు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకొని హుక్స్ల పట్టి వైపు ఈ విధంగా 3.5 ఇంచులు, ఇటువైపు 2.5 ఇంచులు పెట్టేసుకొని ఆ 2 మార్కింగ్లను ఈ విధంగా కలిపేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇప్పుడు మనకి హ్యాండ్కి మనకు అతుకు వచ్చింది కదా, ఆ జాయింట్ కోసం ఇక్కడ ఉన్న క్లాత్ నుండి ఈ విధంగా తీసేసుకోవాలి. చూడండి, నేను ఇటువైపు తీసేసుకుంటున్నాను. ఎందుకంటే మనకు మిగిలిన క్లాత్ నుండి ఇంకా 2 షేప్ బెల్ట్లు రావాలి. ఎప్పుడైనా షేప్ బెల్ట్లు లైనింగ్వి 4 ఉండాలి, మెయిన్ ఫ్యాబ్రిక్వి 2 ఉంటే సరిపోతుంది. ఈ విధంగా జాయింట్ పీస్ అనేది కట్ చేసాం. ఇప్పుడు మనం వర్క్ బ్లౌజ్ పైన ఈ విధంగా కట్ చేసుకున్న ఈ పీస్ని ఈ విధంగా వేసేసుకొని కరెక్ట్గా ఉందా లేదా అని ఒక్కసారి చెక్ చేసుకొని ఎలా ఉందో అలా కట్ చేసుకుంటూ చేయాలి. వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. అండ్ ఏమైనా కామెంట్స్ ఉంటే, డౌట్ ఉంటే అడగండి. నేను స్టిచ్చింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సో ఈ విధంగా నేను నెక్ అయితే డ్రా చేసి కట్ చేశాను, బ్యాక్ నెక్. తర్వాత హ్యాండ్స్ చూడండి, ఇవి హ్యాండ్స్. ఈ విధంగా మన కింద ఒక 1/2 ఇంచ్ లీవ్ వేసుకొని అక్కడ నుండి డ్రా చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఫ్రంట్ పార్ట్ కూడా ఇలా నేను ఒక లేయర్ తీసుకొని ఈ విధంగా పెట్టేస్తున్నాను. చూడండి, ఇలా పెట్టి చూసుకున్నట్లయితే మనకి ఎక్కడి వరకు వచ్చింది అనేది తెలుస్తుంది. నెక్ ఇలా సెట్ చేసుకోవాలి. కట్ చేసుకునేటప్పుడే చాలా ఇంపార్టెంట్ అండి వర్క్ బ్లౌజ్ కటింగ్. మనకి బ్యాక్ నెక్ కానీ ఫ్రంట్ నెక్ కానీ ఈ విధంగా కరెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఛానల్ని మాత్రం కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. స్టిచ్చింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.